లింగమనేని రమేష్. ఆయనకు జనసేనలో సభ్యత్వం ఉందో లేదో తెలియదు కానీ ఆ పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో అంటే జనసేనకు చెందిన శాఖల వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే బలంగా సాగుతోంది. తెర ముందు తెర వెనక ఆయన అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగా వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒక సీటు జనసేన తరపున ఆయనకు కేటాయించే అవకాశం ఉందని జనసేన వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లలో ఒకటి జనసేన తరపున లింగమనేని రమేష్కు దక్కటం ఖాయమనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లింగమనేని రమేష్ అత్యంత సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సన్నిహితుడే. ఆంధ్రప్రదేశ్లో కుటుంబ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తరపున రాజ్యసభకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు వెళ్తారని బలంగా ప్రచారం జరిగింది. కానీ టీడీపీ, బీజేపీ సీట్ల సర్దుబాటులో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా టీడీపీ లెటర్ పైనే నాగబాబును ఎమ్మెల్సీ చేసి కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ వర్గాలు చెప్తాయి. మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడైన సానా సతీష్ను రాజ్యసభకు పంపడం కోసమే నాగబాబును పక్కన పెట్టారని చెప్తారు. ఇదే ప్రచారం టీడీపీ వర్గాల్లో కూడా ఉంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ 4 కూటమికే దక్కుతాయి. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్లు వచ్చే ఏడాది జూన్లో రిటైర్ కానున్నారు. ఇందులో ఒకటి ఖచ్చితంగా జనసేనకు దక్కుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనసేన పలుమార్లు రాజ్యసభ సీట్ను త్యాగం చేసిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జనసేనకు దక్కే సీటు లింగమనేని రమేష్కు వెళుతుందనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్న మాట. అదే సమయంలో లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్కు మరోసారి రెన్యువల్ దక్కుతుందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆయన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన సీట్లోనే కొంతకాలమే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నందున ఆయనకు మరో ఛాన్స్ ఇస్తారని చెప్తున్నారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే సీట్లలో ఒకటి జనసేనకు పోతే రెండవది సానా సతీష్కు పక్క. మిగిలిన 2 సీట్లలో ఎవరిని భర్తీ చేస్తారనేది అప్పటి పరిస్థితుల ఆధారంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని, అయితే బీజేపీ అప్పుడు కూడా మరో సీటు అడుగుతుందా లేదో అన్నది వేచి చూడాల్సిందే అని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రాజ్యసభ సీటు కోసం టీడీపీ నేతలు చాలా మంది రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన 2 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఒకటి ఆర్ కృష్ణయ్య సీట్ అయితే, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీట్ను కూడా బీజేపీ అధిష్టానం పాకా వెంకట సత్యనారాయణకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో కేవలం 8 సీట్లే ఉన్నా కూడా అతి తక్కువ సమయంలో ఆ పార్టీ ఏకంగా 2 రాజ్యసభ సీట్లను దక్కించుకుంది. మరి వచ్చే ఏడాది ఖాళీ అయ్యే సీట్లలో కూడా మరో సీటు బీజేపీకి ఇస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.